మీరు చెప్పండి, మొత్తం కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు, అలాగే మీ పుస్తకాలన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టమన్నారు. ఇవన్నీ కూడా అమలు జరిగినాయా, లేకపోతే మొత్తం కూడా మీ ప్రాంతంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు అసలు డ్వాక్రా రుణమాఫీ చేయలేదండి. అసలు లోన్లు లేక జనాలు వ్యాపారాలు చేసుకోలేక చాలా ఇబ్బంది. ఉన్న ఇల్లులే తీసేస్తామన్నారు. 2000 ఉన్న ఇల్లు ఎన్నో కుటుంబాలున్నాయి. ఒక ఇల్లు తీసేస్తే వాళ్ళు ఏ రకంగా బతకాలి అసలు? ఆ రకంగా అసలు ఇల్లు తీసేస్తే ఎటెళ్ళి బతుకుతారు? ఇల్లు ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు, 8,000 కోట్ల మంది చాలా రైతులు తీసేస్తే పొలం చేసిన పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ పొలాలే తీసేసుకుంటే మొత్తం ఎటా బతుకుతారండి. అసలు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. లోన్లు లేక వ్యాపారాలు చేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు మహిళలు అయితే. అదేదన్నా ఇదన్నారు. ఇప్పుడు పొలాలు తాకట్టు పెట్టాయి, రుణమాఫీ అన్నారు, బ్యాంక్ అవి చేయలేదు, బంగారం చేయలేదు, బంగారం రుణమాఫీ చేయలేదు, పొలాలు రుణమాఫీ చేయలేదు. రైతులు ఇబ్బంది పడిపోతున్నాం చాలా వరకు. ఆ పొలాలు లోన్ తెచ్చుకొని పంట వేసుకోవడానికి లేదు, ఉన్న పంట తీసేసుకున్నాడు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఏమో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు రుణమాఫీ జరిగిందా? డ్వాక్రా రుణాలు మాఫీ అయినాయా? మీరు మాది నవలూరు అండి. మాకు రుణమాఫీ తీరవలేదు, ఏమీ చేయలేదు. ఉండ ఇల్లే లేపుతామంటున్నారండి. మరి ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు మాకు అసలుకి.